పద్మావతి ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలిసి విక్కీ అయితే హాస్పిటల్ నుంచి కోవిలికి వెళ్తూ ఉంటాడు. అలా గుడి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి నేను ఏదైనా తప్పు చేస్తుంటే నువ్వు నన్ను శిక్షించు, పద్మావతి ఏ తప్పు చేయలేదు, తనకెందుకు శిక్ష వేస్తున్నావు అనైతే అడుగుతూ ఉంటాడు. అలా అడుగుతూ నువ్వు నిజమైన దేవుడివైతే నువ్వు పద్మావతిని ఎలాగైనా కాపాడు, నన్ను మన్నించు అని చెప్పి మోకాల మీద నిలబడి మొక్కుతూ ఉంటాడు. అలా మొక్కుతూ అలా మోకాలతో మెట్లు అయితే ఎక్కుతూ ఉంటాడు. ఎక్కుతూ దేవుడికైతే విన్నవించుకుంటూ ఉంటాడు. పద్మావతి ఎలా అయినా బతకాలి, తను బ్రతకాలంటే నీ మహిమ చూపించాలి అని చెప్పేత అంటూ అలా విక్కీ అయితే మెట్లు ఎక్కుతూ అలా దేవుడిని అయితే వేడుకుంటూ ఉంటాడు. ఇక పద్మావతికి అయితే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక విక్కీ అయితే తన చేతిలో హారతి వెలిగించి దేవుడికి అలా ఇస్తూ అలా అంటూ ఉంటాడు. నీ మహిమ చూపించి పద్మావతిని కాపాడుతావనే నమ్మకంతోనే ఉన్నాను, నీ మీదే ఉంది ఇప్పుడు పద్మావతిని కాపాడడం అని చెప్పి విక్కీ అయితే అలా దేవుడికి హారతి ఇస్తూ ఉంటాడు. అలా ఇస్తూ అలా బాధపడుతూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే ఏ ఏ ఏ ఉలుకు పలుకు లేకుండా అలా ఉంటుంది. ఇక విక్కీ అయితే చాలా బాధతో దేవుడికైతే విన్నవించుకుంటూ ఉంటాడు. ఇక విక్కీ చాలా బాధతో దేవుడితో ఏడుస్తూ అలా చూస్తూ ఉంటాడు.